అన్న చెప్పారు ఎందుకు మనం పోలీస్ డిపార్ట్మెంట్కి చేస్తున్నాం అనగా, మొన్నటి వరకు ఎలక్షన్స్ అయిపోయినాయి, యూఆర్ ఆల్ బిజీ విత్ దట్. అండ్ సమ్మర్లో మనము హీట్ వేవ్కి చాలా సఫర్ అయినాయి. ఇప్పుడు మాన్సూన్ సీజన్ వచ్చింది, మాన్సూన్ చల్లగా ఉంటుంది, మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం మనకి కొన్ని సర్టెన్ డిసీజెస్ వస్తాయి మాన్సూన్లో, కామన్ డిసీజెస్ విచ్ ఆర్ మోర్ కామన్ అండ్ ప్రివెలెంట్. అది ఏం డిసీజెస్ అని చెప్పుకోవాలంటే, మోర్ ఓవర్ ఇది కూడా నేను ఎందుకు చేస్తున్నాను అంటే, మా తాతగారు కూడా హీ వర్క్డ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. సో ఐ హ్యావ్ ఎ సాఫ్ట్ కార్నర్ టువర్డ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ దిస్ పర్టికులర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ అమ్మ దే ఆర్ సిబ్లింగ్ ఆఫ్ 6 people అండ్ తాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. మీకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ దే వర్క్ అన్న చెప్పినట్టు 24/7 డే ఇన్ అండ్ డే అవుట్ లాగా. మనకు ఫిక్స్డ్ టైం ఉన్నా, నో మ్యాటర్ మనకు కాల్ వస్తే ఇంట్లో నుండైనా, స్టేషన్ నుండి బయట నుండైనా వీ వర్క్ అవుట్. సో తాత కాశ్మీర్లో పనిచేసేవారంట, అమ్మకి అక్కడ నుండి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అని స్వెటర్స్ అని పంపించారు. సో హీ హార్డ్లీ గెట్స్ టైమ్ టు స్పెండ్ విత్ హిస్ ఫ్యామిలీ. సో విత్ వాట్ ఎవర్ ద లిటిల్ టైమ్ వెన్ హీ హ్యాస్ విత్ హిస్ ఫ్యామిలీ ఈస్ టు స్పెండ్ విత్ హిస్ ఫ్యామిలీ. అమ్మలని మంత్కి ఒకసారి పిక్నిక్కి అట్లా తీసుకుపోవడం. సో ఈ పీపుల్ ఎక్కువ మీరు సొసైటీకి డెడికేటెడ్ అయ్యి ఉంటారు. సో మాన్సూన్ సీజన్లో మనకి కామన్గా వచ్చే డిసీజెస్ మనకందరికీ తెలుసు. వరంగల్లో ఆల్రెడీ డెంగీ ఫీవర్ అనేది స్టార్ట్ అయింది. డెంగీ ఫీవర్, చికెన్ గునియా, మలేరియా, ఫ్లూ, లెప్టోస్పైరోసిస్ అనేసి, కలరా, టైఫాయిడ్, ఈ డిసీజెస్ అన్నీ వస్తాయి. అండ్ ఈ డిసీజెస్ అన్నిటికీ మనం రాకుండా ఉండటానికి ఈరోజు మనము ప్రొఫైలాక్టిక్స్ మెడిసిన్ ఇస్తున్నాం. బికాస్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది. మనం ఏం చేస్తాము అంటే, అన్నీ వచ్చిన తర్వాతనే హాస్పిటల్కి పోతాము. బట్ బిఫోర్ దట్ వాట్ వీ డూ, మనకు కావాల్సిన ట్రయల్స్ అన్ని, ఇది ఈ ఫీవర్ అయింటదిలే, ఇది ఆ ఫీవర్ అయింటదిలే అని మనకున్న వాట్ ఎవర్ ద లిటిల్ నాలెడ్జ్, మెడికల్ నాలెడ్జ్, యూట్యూబ్ రావడం వల్ల హైపోకాండ్రియా అనే జబ్బు అందరికి వచ్చేసి మనం చూస్తాము. అంటే పక్కన వాళ్ళు ఇది చెప్తున్నారు కదా అని సగం ఇన్వెస్టిగేషన్స్ మనమే తీసుకొని, సగం ట్రీట్మెంట్ మనమే తీసుకొని లాస్ట్కి హాస్పిటలైజ్ అవుతాము. సో వీ షుడ్ నాట్ సెల్ఫ్ మెడికేట్ అన్లెస్ అంటే మన ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నా, లేకపోతే మనకు ఒక డాక్టర్ తెలిసిన. సో ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయి మామూలుగా డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ అంటే, మెయిన్లీ డ్యూ టు హ్యూమిడిటీ. మన వెదర్లో చెమ్మదనం ఉండడం వల్ల వస్తుంది మనకి ఎక్కువ, అంటే అన్హైజీన్ ప్రాక్టీసెస్ వల్ల వస్తుంది, పూర్ శానిటైజేషన్ వల్ల వస్తుంది. మనము ఇంటి నుండి బయటికి వచ్చేసరికి అంతా మన డ్రెస్ తడిచిపోయి ఉంటుంది, సరిగ్గా వాష్ చేసినా కానీ డ్రై కానీ మనం అంతా వెట్ క్లోత్సే వేసుకుంటాము. పూర్ శానిటైజేషన్ ఉంటుంది, వాటర్ బార్న్ అండ్ ఫుడ్ బార్న్ డిసీజెస్ ఉంటాయి. కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి డిసీజెస్ అన్నీ వస్తుంది. ఇక డెంగ్యూ ఫీవర్ మనకు అందరికీ తెలుసు, అది మస్కిటో కుట్టడం వల్ల వస్తుంది, అడిస్ మస్కిటో అనేది. ఇది చికెన్ గునియా అండ్ ఎల్లో ఫీవర్ని కూడా కాజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో వల్ల మనకి మలేరియా ఫీవర్ వస్తుంది. మీరందరూ వినింటారు ఇవన్నీ కామన్ డిసీజెస్ వినింటారు. లెప్టోస్పైరోసిస్ గురించి మనం ఎప్పుడన్నా విన్నామా? ఇట్స్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్. ఈ డిసీజ్ ఎప్పుడు వస్తుందంటే, వెన్ ద యూరిన్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ ఎనిమల్, ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ ఎనిమల్, అది ఎలాంటి ఎనిమల్ అంటే డాగ్స్ కానీ, రోడెంట్స్ కానీ, అంటే ర్యాట్స్ కానీ, లేదా ఫార్మ్ ఎనిమల్స్, క్యాటిల్, కౌ కానీ, ఫిష్ కానీ, ఈ ఇన్ఫెక్టెడ్ యూరిన్ ఎప్పుడైతే మనం డైరెక్ట్ యూరిన్కి కాంటాక్ట్ అవుతామో అప్పుడు మనకి లెప్టోస్పైరోసిస్ అనేది వస్తుంది. లేదా మనం ఎక్కువ చూస్తుంటాం విలేజెస్లో, పాండ్స్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎనిమల్స్ వాటర్లో దిగి స్నానం చేస్తూ ఉంటుందో అప్పుడు పిల్లలకి చాలా మందికి ఈ లెప్టోస్పైరోసిస్ అనేది వస్తూ ఉంటుంది. లేదంటే కంటామినేటెడ్ యూరిన్ ఎప్పుడైనా ఫుడ్తో మిక్స్ అయినా, సాయిల్తో మిక్స్ అయినా, వాటర్లో మిక్స్ అయినా మనకి వస్తుంది. ఇంకా డెంగీకి మనకు చాలా మందికి తెలిసి ఉంటుంది. డెంగీ వచ్చినప్పుడు మనకి ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవటానికి, డెంగీ వచ్చినప్పుడు హై ఫీవర్ వస్తుంది, అట్లీస్ట్ 41 degrees Centigrade వస్తుంది. అండ్ ఇట్ డజంట్ కమ్ డౌన్ విత్ నార్మల్ పారాసిటమాల్ వేసుకున్నా అది మనకేమీ డెంగీ ఫీవర్ తగ్గదు. సివియర్ హెడేక్ ఉంటుంది. నెక్స్ట్ మన ఐస్ ఉన్నాయి కదా, ఐస్ వెనకాల బాగా పెయిన్ వస్తుంది, ర్యాష్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది, నాజియా వస్తుంది, మనకి స్టమక్ పెయిన్ వస్తుంది. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ మనకు. అండ్ ఈ సివియారిటీ పెరిగే కొద్దీ స్కిన్ మీద మనకి ర్యాషెస్ వస్తుంది. ఓకే, పర్ప్యూర్ లాగా డాట్స్ లాగా వస్తుంది. అండ్ గమ్స్ నుండి, నోస్ నుండి మనకి కొంచెం బ్లీడింగ్గా వస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ మనకి లైఫ్ థ్రెటనింగ్ కూడా కావచ్చు. అంటే మన బ్రెయిన్ ఒకటి ఎఫెక్ట్ కావచ్చు, లివర్ హెపటైటిస్ రావచ్చు, డెంగీ, ఎన్సెఫలైటిస్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్, ఇవన్నీ కావచ్చు. అండ్ ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్, డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఇంకా నెక్స్ట్ మలేరియాకి డెంగీకి ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే ఏంటంటే డెంగీలో హై ఫీవర్ వస్తుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. మలేరియాలో వచ్చేసి వస్తుంది పోతుంది, అది ఇట్ క్యాన్ బి ఆల్టర్నేట్ ఇంటర్మీడియట్ ఫీవర్. అంటే ప్రికాషన్స్ ఇవన్నీ ఓకే. ఇంకా లెప్టోస్పైరోసిస్ కేసెస్లో మనం వచ్చినామంటే మనకి హెడేక్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, ఇన్ సివియర్ కేస్ వామిటింగ్ ఉంటుంది, నాజియా ఉంటుంది. సివియర్ కేసెస్లో వచ్చేసి మనకి అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, మన ఆర్మ్స్ అండ్ లెగ్స్ స్వెల్లింగ్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్ట్రీటెడ్
మన లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇంకా టైఫాయిడ్ గురించి మనకి తెలుసు అన్న. మీరు నిన్న ఫోన్ చేసిన మన డిఎస్పీ గారు కూడా వచ్చింది అన్నారు కదా, ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్. ఇవన్నీ తెలుసు కానీ మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. టైఫాయిడ్ వచ్చినప్పుడు మనం అందరము జనరల్గా వైరల్ టెస్ట్ చేపిస్తూ ఉంటాము. పాజిటివ్ వచ్చిందని మనం చాలా కంగారు పడిపోతాము. పాజిటివ్ రాగానే మనకు వైరల్ టెస్ట్ వచ్చినట్టు కన్ఫర్మేషన్ కాదు. ఇన్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఇప్పుడు వైరల్ టెస్ట్ని అంత సీరియస్గా కూడా తీసుకోవట్లేదు. అదర్ ఇన్వెస్టిగేషన్స్, ఓకే, చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి దానికి. ఎస్ టైఫీ, ఎస్ పారాటైఫీ అని టైట్రేషన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఇంకా ఎందుకు వస్తుంది టైఫాయిడ్ అంటే మనం స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల, కంటామినేటెడ్ ఫుడ్, డ్రైనేజ్ దగ్గర ఈ ఫాస్ట్ ఫుడ్స్ చేస్తూ ఉంటారు కదా, ఈ చికెన్ పకోడా అనేసి, పానీపూరి అనేసి తింటూ ఉంటాము. మనకి దానివల్ల వస్తుంది. ఇంతకుముందు దీన్ని మనం ఎంట్రిక్ ఫీవర్ అన్నాం, ఎందుకంటే ఇది పేగులని ఎఫెక్ట్ చేస్తూ ఉంది. లాంగ్ బ్యాక్, ఇప్పుడు కాదు కానీ చాలా సర్జరీస్ అయ్యేటివి, లివర్ డ్యామేజ్ అయ్యేటివి, ఇంకా చనిపోయేటోళ్ళు. ఇంకా డెంగ్యూ ఫీవర్, ఇది టైఫాయిడ్ వచ్చినా మనం ఏమైనా తినొచ్చు, కానీ ఒక 1 వీక్ 10 days వరకు మనం నాన్ వెజ్ ఆయిలీ స్టఫ్ తినొద్దు అంటాము. ఆ ఫుడ్ ఎందుకు తినొద్దు అంటామంటే డైజెస్ట్ చేసేది మన స్టమక్ అండ్ ఇంటెస్టైన్సే కాబట్టి. తింటే ఏమవుతుంది, మళ్ళీ రిలాప్స్ అవుతుంది డిసీజెస్. మనకి డిస్పెప్సియా కానీ, డయేరియా కానీ, లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కానీ, ఇవన్నీ జరుగుతాయి. సో మనం ఈ కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంట్లో మనం మస్కిటో నెట్స్ వాడాలి. నెక్స్ట్ మనకి మస్కిటో రిపెలెంట్స్, ఆల్అవుట్స్ వాడొచ్చు మనము. నెక్స్ట్ ఇన్సెన్స్ స్టిక్స్ ఉన్నాయి, అగరబత్తీస్ వచ్చినాయి, ఇప్పుడు మస్కిటో కాయిల్స్ వచ్చినాయి, క్రీమ్స్ కూడా వచ్చినాయి. అవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం నీట్గా ఎప్పుడైతే అప్లై చేసుకున్నామో అవి కూడా అండ్ ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి మన ఇంట్లో. దీస్ ఆర్ ఆల్ ద ప్రికాషనరీ మెజర్స్ మనం తీసుకోవచ్చు. ఈ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని, అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది అందుకే మనము. అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ కూడా అంటే, టు బీ హెల్దీ యూ డోంట్ హ్యావ్ టు బీ వెల్దీ కదా. మనం హెల్దీగా ఉండాలంటే వెల్దీగా ఉండవలసిన అవసరం ఉందా? సర్టన్లీ నాట్. కానీ మనం ఎక్కువ చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం హెల్త్ని. ఒక ప్రాపర్ డైట్ తీసుకోమన్నమాట. ఈ డిసీజెస్ వస్తాయి అనేసి మనం ఏం చేస్తాం, ఓకే పారాసిటమాల్ మెడిసిన్ తీసుకుంటాం, 1 or 2 days తగ్గకపోతే ఇనీషియలీ యూ హ్యావ్ టు గో అండ్ సీ ద డాక్టర్. డాక్టర్ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ హాస్పిటలైజేషన్లో తప్పేం లేదు, ఎందుకంటే మనకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతుంది. హాస్పిటల్స్లో ఏమవుతుంది, మనకి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కడం వల్ల కానీ, ఓకే ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ సెల్స్ ఏమైనా ట్రాన్స్ఫ్యూజన్ అయితే ట్రాన్స్ఫ్యూజన్ చేయడం కానీ, ఓకే బీపీ మానిటరింగ్, వైటల్స్ మనీ చెక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ హాస్పిటల్లో జరుగుతుంది. కానీ ఇవన్నీ మనం కాకూడదు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం ఎప్పుడు ఈ సేయింగ్ ఉంది కదా. ఇప్పుడు ఒకసారి నేను విన్నాను, మనం మంకీ దగ్గర పోయి బనానాస్ మనీ పెడితే మంకీస్ ఏం తీసుకుంటాయి, ఆబ్వియస్లీ బనానాసే తీసుకుంటాయి, బికాస్ వాటికి మనీ వాల్యూ తెలీదు. అదే మన దగ్గరకు వచ్చి మనము మనీ అండ్ హెల్త్ అని పెట్టుకుంటే వాట్ వి చూస్, ఆబ్వియస్లీ టు బీ ఆనెస్ట్ ఇనఫ్ వి చూస్ మనీ. బట్ ట్రస్ట్ మీ, వెన్ వి రన్ బిహైండ్ ద మనీ వి స్టార్ట్ మేకింగ్ హ్యూజ్ మనీ. ఎంత సంపాదిస్తామంటే ఎట్ పాయింట్ ఆఫ్ టైమ్ థ్రెషోల్డ్, వి గో బియాండ్ ద థ్రెషోల్డ్. నెక్స్ట్ మన దగ్గర వచ్చి అది క్రైమ్గా మారుతుంది. ఎవడు వచ్చి ఎప్పుడు తీసుకోపోతుందో, దీన్ని ఎట్లా దాచిపెట్టాలా ఇట్లా. దెన్ అప్పుడు ఫిజికల్ హెల్త్ అనేది పక్కన పెట్టేద్దాము, మన మెంటల్ హెల్త్, సైకియాట్రిస్ట్, కౌన్సిలింగ్, సైకాలజిస్ట్ దగ్గర అప్పుడు మనం పోవాల్సి వస్తుంది అనమాట. సో టు బీ హెల్దీ యూ డోంట్ హ్యావ్ టు బీ వెల్దీ, బట్ టు బీ వెల్దీ హెల్దీ. ఈరోజు మీరు అందరు అటెండ్ అయ్యినారు అంటే హెల్దీనే. అదే మనం హెల్దీ లేకుంటే ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వగలుగుతామా? సో అంటే నాకు అనిపించింది ఒకసారి, నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఓకే ఫ్లైట్లో వెళ్ళాను, వచ్చేటప్పుడు నేను ట్రైన్లో వస్తాను. ఒక అతను యాక్టివ్ ఉన్నాడు, ఒక ఫ్యామిలీతో ఒక నన్ను యాక్టివ్ లేడు. ఒకసారి పడుకొని ఉన్నాడు, చాలా యాక్టివ్ ఉన్నాడు. ఒక అతను మనం ఎట్లా హెల్దీగా ఉన్నామంటే మనకు డయాబెటీస్ ఉండొచ్చు, అంటే హైపర్ టెన్షన్ ఉండొచ్చు, ఏ డిసీజెస్ అయినా ఉండొచ్చు. కానీ మనం మార్నింగ్ లేచి ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉన్నామో దట్ ఈస్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్గా ఉంటాము. సో విత్ దిస్ ఐ కంక్లూడ్. ఎమ్మినూరు సబ్ డివిజన్ తరఫున ఒకటి మన మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ప్రవీణ్ గారు. దానికి మనకు డాక్టర్ గారు అరుణ్ సార్ గారు హైదరాబాద్ నుంచి అదే పనిగా వచ్చి మనకు ఈ సీజనల్ వ్యాధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మెడిసిన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందించడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా ఫీల్డ్లో ఉండే పోలీస్ వాళ్ళకి సీజనల్గా వివిధ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ముందు జాగ్రత్త చర్యగా ఈ మెడిసిన్ వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దాన్ని మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసినప్పుడు డాక్టర్ గారు దానికి ఒప్పుకొని అదే పనిగా హైదరాబాద్ నుంచి వచ్చి ఆ మెడిసిన్ని సప్లై చేసినందుకు ఈ కమిటీ ఆర్గనైజ్ చేసిన ప్రవీణ్ గారికి, ముఖ్యంగా డాక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.